ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరెల్లెదను, నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరెల్లెదను, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట ఈ పూట మనం ధ్యానిద్దాం. రాజుల చరిత్రలలో హిజ్కియా చరిత్ర ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. భక్తి కలిగిన వాడు, వైరాగ్యం కలిగిన వాడు, దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం కలిగిన రాజు అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. అతడు యెహోవాను హత్తుకొని బ్రతికాడని, ఆయనను వెనుతిరుగక బ్రతికిన సాక్ష్యం హిజ్కియాకు ఉంది. ఈ హిజ్కియాను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ప్రియ సహోదరులారా, చూడండి వాక్య భాగంలో దైవజనుడు ప్రవక్త యెషయా ఈ రాజును దర్శించి చెప్తున్న మాట, నీవు నీ ఇంటిని చక్క పెట్టుకొనమని ఆయన ఆజ్ఞాపించాడు, సెలవిచ్చాడు.
ఇక్కడ ఇంటిని చక్కబెట్టుకొనుట అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఇల్లు అనేది జీవిత విధానానికి సూచనగా కనిపిస్తుంది. ఆ రీతిగానే ఆయన నెరవేర్చవలసినటువంటి కార్యకలాపాలే కానివ్వండి, లేదా తన నివసిస్తున్న తన ఇంటినే కానివ్వండి, ఆయన చక్కబెట్టుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మన గృహాలు కానివ్వండి, మన నివాసాలు కానివ్వండి, మన జీవిత అనుభవాలు కానివ్వండి, మనం ఎప్పటికప్పుడు విశ్లేషించి విమర్శించుకొని విశదీకరంగా పరిశీలించి చక్కబెట్టుకునవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజులలో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయపు అనుభవాలలో మనం బ్రతుకుతున్నాము. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని ప్రభు మనకి ఇచ్చాడు, అందుకు మనం కృతజ్ఞులం. రేపు మంది కాదు, రేపు అనడానికి రూపులు లేవు. మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం కాకపోద్దుమేమో. దేవుని అత్యున్నతమైన కృపను బట్టి ప్రభు మనల్ని ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, క్షేమస్థితిని కలిగించి ప్రభు మనల్ని నడిపిస్తున్న సంగతి వాస్తవం. ఇక్కడ నీ ఇంటిని చక్కబెట్టుకొనుము అనే చోట నేను కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలి. మన ఇండ్లు ఎలా ఉండాలి, లేక మన గృహాలు ఎలా ఉండాలి, మన నివాసాలు ఏ స్థితి కలిగి ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 వాక్యాలు నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఆ ఐగుప్తుని విడిచి వెళ్ళడానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరుకోవడానికి ప్రభు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఈ ప్రణాళికలో మనం గమనించినప్పుడు ఐగుప్తు దేశంలో సంహారం సంచరిస్తుంది. ఈ సంహారము మీ ఇండ్లలో ప్రవేశించుకున్నట్లు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ద్వారములకు పొయ్యమని దేవుడు సెలవిచ్చాడు. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తం దేనికి సూచన అనంటే రక్షణకు సూచన. ఆయన రక్తంలో రక్షణ ఉంది, ఆయన గాయాలలో స్వస్థత ఉంది. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తుకు సూచనగా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ గొర్రెపిల్ల పవిత్రమైన పరిశుద్ధమైన ఏడాది గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ ఇండ్ల యొక్క గుమ్మాలకు ఆయన పుయ్యమని చెప్పాడు. అంటే గుడారం అనేది, ఒక నివాసం అనేది, ఒక గృహం అనేది ఎలా ఉండాలి అని అంటే ఈ రక్షణ అనుభవాన్ని కలిగిన గృహమై ఉండాలి. ప్రియమైన సహోదరులారా, మీకు ఒక ఆలోచన వస్తుంది. రక్షణ గృహానిక, గృహంలో ఉన్నవానక అనంటే గృహానికని మాత్రమే కాదు. ఆ గృహంలో ఉన్నవాళ్ళు రక్షించబడాలి అని అనుకుంటే ఆ ఇంటికి ఒక గుర్తు, ఇది రక్షించబడిన వాని యొక్క గృహము, ఇందులో రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, ఇందులో తప్పింపబడిన వారు ఉన్నారు అనే ఒక నిదర్శనం ఇక్కడ మనం గుర్తించవలసి వస్తుందండి. మీరు ఆలోచించండి. ఈ రోజున మన కుటుంబాలలో, మన గృహాలలో రక్షింపబడిన అనుభవాలు అంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన, పవిత్రపరచబడిన, పరిశుద్ధపరచబడిన అనుభవాలు కలిగిన వ్యక్తులు ఉంటున్నారా? లేక లోకాన్ని ఇంట్లోకి తీసుకొని వచ్చి పెట్టుకొని లోకంతో స్నేహం చేస్తూ లోకపు నీడలో నిద్రపోతున్నారా అనేది మనం విమర్శించుకొని చక్కబెట్టుకోవలసిన విషయాలండి ఇవన్నీను. ప్రియమైన సహోదరులారా, మనకు ఉద్యోగాలు ఉండొచ్చు, రక్షణ ఉందా? ఆస్తులు ఉండొచ్చు, రక్షణ భాగ్యం ఉందా? అంతస్తులు కట్టుకొని మిద్దె మేడల్లో మనం బ్రతుకుతూ ఉండవచ్చు, కానీ శాంతి సమాధానాలు మన గృహాలలో నిలిచి ఉన్నాయా అని ఆలోచిస్తే మనం చక్కపెట్టుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. అంటే ప్రతి గృహానికి కూడా, ఇశ్రాయేలీయుల యొక్క ప్రతి గృహానికి కూడా ఆ రక్తపు గుర్తులు ఉండాలి. అంటే ఆ నివాసంలో నివసించుచున్న ప్రజలకి ఈ గుర్తింపు ఉండాలి. వీళ్ళు రక్షింపబడిన వాళ్ళు, శుద్ధీకరింపబడిన వాళ్ళు అనే గుర్తింపు లేకపోతే సంహారం చేతిలో నుండి తప్పింపబడలేరు అనే విషయాన్ని మనం గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వాక్యంలో వ్రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, వినండి ఒకసారి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఈ రోజున ఎన్నో రోగాలు కానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి, విపత్కరమైన పరిస్థితులు కానివ్వండి,
మనిషి మీద, మానవుని మీద, లేక కుటుంబాల మీద దాడి చేస్తున్నాయి. బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టుకొని బజార్లో కనబడుతున్నాము అని అంటే దేవుని కృప తప్ప మరొకటి లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. మరి ఈ రోజున నేను ఒక మాట అడుగుతున్నాను, నా ప్రియమైన సహోదరులారా, మన ఇంట ఇలాంటి రక్షణ అనుభవం లేకపోతే ఈరోజు మనం దేని కొరకు ప్రయాసపడి దేనిని సంపాదించుకొని కూడగట్టుకుంటున్నామనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మన ఇంటిని చక్కదిద్దుకునవలసిన అవసరం ఉందనేది ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నానండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. పిల్లరా, ఇక్కడ నీ ఇంట నీ కుమారులు, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, నిలిచినప్పుడు ఈ వాక్యం అంటే ఈ దైవ సందేశం లేక దేవుడి యొక్క ఉపదేశం వాళ్ళు ముచ్చటిస్తూ ఉండాలంట. అంటే మన ఇంట ఎప్పుడు ఏమి ముచ్చటిస్తూ ఉండాలి, ఏ మాటలు వినబడుతుండాలి, ఏ మాటలను గూర్చి మనం తర్కించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలి అంటే ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని గూర్చిన ఆ ధ్యానం, సంభాషణ మన ఇంట ఉండాలండి. మీరు ఆలోచించండి, ఈ రోజున దేవునిని గూర్చిన ముచ్చట తక్కువైపోయింది. లోకంలో జరుగుతున్నటువంటి ముచ్చట్లను గూర్చి ఈ రోజున ఎక్కువ వింటున్నామండి. లోక సంబంధమైన ముచ్చట్లు ఎక్కువైపోయినాయండి. ఎక్కడో ఏదో జరుగుతుంది, రోజంతా దాన్ని ధ్యానించుకుంటూ కూర్చుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజున సోషల్ మీడియా చూడండి, న్యూస్ పత్రికలు చూడండి, న్యూస్ వినండి, ఏది పట్టినా ఈ రోజున ఆందోళన కలిగించేవి, భయభ్రాంతులు కలిగించేవి, మనస్సును చలింపచేసే వార్తలు మనకు వినబడుతున్నాయి. ఇక వాటిల్ని ధ్యానించుకుంటూ, వాటిల్ని తలపోసుకుంటూ ఇక దినమంతా వాటిల్నే మనం మనసులో నెమరు వేసుకుంటున్నామండి. కానీ రక్షణ అనుభవాన్ని పొందినటువంటి గృహాలలో వినబడవలసింది, లేకపోతే ముచ్చటించుకునవలసింది ఏంటంటే దేవుని ఉపదేశం. మన పిల్లలతో మనం సంభాషించాలి. మన పిల్లల నోట ఎప్పుడు దేవుని మాట వినబడాలి. వాళ్ళు ఏమి సంభాషించినా అది దైవ సంబంధమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కుటుంబాల్లో చూస్తే రక్షింపబడిన గృహాలలో సహితం కూడాను ఆదివారం అయితే ఆరాధనకి వెళితే అక్కడ 4 మాటలు వినడం తప్ప, ఆదివారం రోజున ఆ 4 మాటలు వినేసి వచ్చి అంతటితో బాధ్యత తొలగించుకున్నాము అని సంబరపడిపోవడం తప్ప, ప్రతి ఇంట ఈ రోజున దేవుని ఉపదేశాన్ని గూర్చినటువంటి సంభాషణ అరుదుగా కుటుంబాల్లో వినబడుతుందండి. వాక్యంలో వ్రాయబడిన మాట మీకు బాగా తెలుసు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని సత్యవాక్యం సెలవిస్తుంది. పిల్లల మీ పిల్లలతో ప్రతిదినం దేవుని వాక్యాన్ని గురించి సంభాషించండి. విజయవాడ హోసన్న ప్రార్థన మందిరానికి బాగా పరిచయమైన కుటుంబం, చిన్న పిల్లగాడండి, చాలా చిన్న వయసు కలిగిన వాడు. ఆ తల్లి నా దగ్గరకు తీసుకుని వచ్చి ప్రార్థన చేయించి ఆ తల్లి చెప్తుంది, అన్న 119వ కీర్తన చూడకుండా వీడు చెప్తాడన్నా, ఒకసారి వింటారా అట్లా అని. నేను విందామని ముచ్చటపడి అరే బాబు చెప్పరా అన్నాను. మీరు నమ్మండి, చాలా చిన్న వయసు కలిగిన బిడ్డ ఆడు కళ్ళు మూసుకుని నిలబడి 119వ కీర్తన మొత్తం చెప్పేశాడండి. నేను ప్రభువుని స్తుతించాను. ఎందుకంటే అంత మెమరీ పవర్ దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. దానిని దేవుని వాక్యం కొరకు ఆ బిడ్డ వాడుకుంటున్నందుకు దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాలని కోరుకున్నాను. నేను అడిగాను ఆ సహోదరిని, అమ్మ వీడు ఇంత పెద్ద కీర్తన ఎలా నేర్చుకోగలిగాడు అట్లా అంటే ఆ తల్లి చెప్తుంది, ప్రతిరోజున ఆ కీర్తనలో 2 చరణాలు ఆ బిడ్డకి మనసులో స్థిరపడేటట్లుగా
నేను నేర్పించాను. మా సంభాషణ ఇదే ఉంటుందన్న. స్కూల్ నుంచి వచ్చాడా, కాసేపు హోంవర్క్ చేశాడా, ఆ తర్వాత బైబిల్ గురించిన విషయాలు నేను మరలా ఆ బిడ్డ పడుకున్నంత వరకు ఆ బైబిల్ గురించిన చరిత్రలు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు నేను సంభాషిస్తూ ఉంటాను, నేర్పిస్తూ ఉంటాను. బైబిల్లో ఉన్న చరిత్రలన్నీ చిన్న చిన్న కథలుగా నా బిడ్డకి నేను బోధిస్తూ చెప్తూ ఉంటాను. వాడికి ఆ ధ్యానం తప్ప మరొకటి లేదు. అట్లన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈరోజున చాలా విషయాలు లోకంలో జరుగుతున్నాయి. లోకంలో అనేక విషయాలు మనం కళ్ళతో చూస్తున్నాం. వీటిని గుర్చిన ఆ సంభాషణ మన కుటుంబాల్లో ఉంటే ఇక లోకానికి మన కుటుంబాలకి ఏంటి వ్యత్యాసం? ప్రత్యేకించబడినదై మన ఇండ్లలో, మన కుటుంబాలలో, మన గృహాలలో దేవుని ఉపదేశాన్ని గురించిన సంభాషణ నిలిచి ఉండాలనేది ఈ వాక్యం మనకు చెప్తున్న సత్యం. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నిత్యమైన నివాసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందు మనకు ఒక నివాసం ఉందంట. అది నిత్యమైన నివాసం అట. ఈ నిత్యమైన నివాసం కొరకై మనం సిద్ధపడాలి, మనం ఆయుత్తపడాలి, ఆ దర్శనం కలిగి బ్రతకాలని దైవజనుడు పౌలు చెబుతున్నాడు. మన గృహము రక్షణ అనుభవం కలిగినదై ఉండాలి, దేవుని ఉపదేశం కలిగినదై ఉండాలి. ఇంకొకటి, ఈ మన గుడారము పరసంబంధమైనదై ఉండాలి. మనకొక నిత్యమైన నివాసం ఉన్నదని దైవజనుడు ఎంత నిక్కచ్చిగా చెప్తున్నాడు అని అంటే, ఆయన దాని కొరకే ప్రయాసపడుతున్నాడు, ఆయన దాని కొరకే ఎదురు చూస్తున్నాడు, ఆయన దాని కొరకే ఆయుత్తపడి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే ఈ భూమి సమస్తం కూడా పంచవేంద్రములతో లయమైపోతాయి, ఇవి చాపవలి చుట్టబడిపోతాయని వాక్యం చెప్తుంది. కానీ శాశ్వతమైన ఒక నివాసం ఉంది, అది నిత్యమైన నివాసం. దాని కొరకు మనం సిద్ధపడుతూ ఆ ఇంటి కొరకై మనం చక్కబరుచుకుంటూ ఈ భూమి మీద ఉన్న ఈ గుడారంలో, ఈ నివాసమందు మన ఇంటిని మనం విశ్లేషించి పరిశీలించి దానిని చక్కదిద్దుకొని ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ నిత్య నివాస గృహానికి వెళ్ళడానికి మనం ఒక దర్శనం కలిగిన విశ్వాస సంబంధమైన వ్యక్తులమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుచేత మన నివాసాన్ని, మన గృహాన్ని మనం చక్కదిద్దుకుందాము, సిద్ధపడుదాము. పవిత్రతను కాంక్షించి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఆయుత్తపరచబడి ఆయన ఆగమనము కొరకై వేచి చూద్దాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వేళ మా ఇంటిని చక్కబెట్టుకోవడానికి మీరు మరొక్క తరుణం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆనాడు హిజ్కియాతో పలికిన ఆ మాటల్ని ఈనాడు మేము కూడా ధ్యానించుకోవడానికి సహాయం చేశారు. అందుకు నీకు స్తోత్రం. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహోపకారివి నాయన. ప్రభువా, మేము మా గృహాలని రక్షణ గృహాలుగాను, నీ ఉపదేశం కలిగిన గృహాలుగాను, నిత్యమైనటువంటి గృహముగా నైనా మేము కలిగి ఉండడానికి, మరి ముఖ్యంగా ఆ నిత్యమైన గృహానికి చేరుకోవడానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ కోసన్న మినిస్ట్రీస్.